హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీస్ కిచెన్. సో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నాకు మా డాడీకి ఫేవరెట్ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికన్నా ముందు మీరు మాత్రం మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్కి యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మేము చేసే రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నౌ లెట్స్ గో టు మై కిచెన్. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి పచ్చిశనగపప్పు. సో వీటిని నేను ఆల్రెడీ 2 hours బ్యాక్ వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను రెడీగా. అండ్ ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని 3 whistles వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డో ప్రిపేర్ చేసుకుందాము. డో ప్రిపేర్ చేసుకోవడానికి 1 cup ఆఫ్ వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. And 1 cup of maida, pinch of salt, and pinch of baking soda friends, and 1 teaspoon of oil, and 2 spoons of suji rava, and half spoon of sugar. And ఇప్పుడు మనం ఈ మిక్చర్ని డో లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకు పచ్చిశనగపప్పు బాగా బాయిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం క్రష్ చేసుకుందాం. సో మనకి ఇది బాగా క్రష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం గీ అండ్ జాగరీ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకుందాము. సో మనం ఈ మిక్చర్ని స్టవ్ మీద ప్లేస్ చేసుకొని గీ యాడ్ చేసుకుందాము. 5 tablespoons ఆఫ్ గీ, అండ్ 1 cup ఆఫ్ జాగరీ యాడ్ చేసుకున్నాము. సో నేను జాగరీని గ్రేట్ చేసుకున్నాను. అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాము. 3 tablespoons of sugar, సో మనం ఈ మిక్చర్ని గీలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనం టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఈ మిక్చర్లో ఇంకో 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకుంటున్నాను. సో మనం ఈ స్వీట్కి గీ ఎంత ఎక్కువ యూజ్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండిద్ది.
సో మనకి మిక్చర్ కొంచెం లూజ్గా ఉంది ఫ్రెండ్స్, అండ్ మనకి మిక్చర్ అనేది థిక్నెస్ రావాలి. థిక్నెస్ వచ్చి కలర్ చేంజ్ అవుతే మనకి స్వీట్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు స్టఫింగ్. సో మనకు చూడండి ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మనకు కలర్ చేంజ్ అయింది, అండ్ మనకు మిక్చర్ కూడా కొంచెం థిక్నెస్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్. అండ్ మనం ఇలా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే 1 వీక్ అయినా స్టోర్ అవుతుంది మనకు, ఎందుకంటే మనం గీలో బాగా కుక్ చేసాం కాబట్టి. సో మనకి మిక్చర్ రెడీ అయిపోయింది, అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని రూమ్ టెంపరేచర్లో కూల్ డౌన్ చేసుకోవాలి. సో మనకి ఈ డో ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము. అండ్ ఈ డోని ఇప్పుడు మనం స్మాల్ పూరీ సైజ్లోకి ప్రిపేర్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం ఫ్లోర్తో ఇలా టెస్ట్ చేసుకోవాలి. రోలర్తో ఇలా రోల్ చేసుకోవాలి. సో మనం ఈ సైజులో ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఈ షేపర్స్కి ఎడ్జెస్లో ఇలా ఫ్లోర్తో డస్ట్ చేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకోవడం వల్ల మనకు సైడ్స్ అనేది స్టిక్ అవ్వకుండా ఈజీగా వచ్చేసింది మనకు. అండ్ మనం ఇలా ప్లేస్ చేసుకోవాలి. సో మనకి స్టఫ్ కూడా రూమ్ టెంపరేచర్లో కూల్ డౌన్ అయిపోయింది. స్టఫ్ బాల్ని కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇలా క్లోజ్ చేసుకోవాలి. సో మనకు ఎక్సెస్ పార్ట్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సో ఇలానే మనం సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ సేమ్గా క్లోజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్,
మనకు పూర్ణం కజ్జికాయలు అన్నీ ప్రాసెస్గా రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. సో మనకు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం స్టవ్ మీద. అండ్ మనకు ఆయిల్ హీట్ ఎక్కేసింది. యా, అండ్ ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము. సో మనకి ఇవి అనేది ఈ ప్రాసెస్కి చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే మనకి ఇవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. స్లోగా ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వీటిని. సో మనకి పూర్ణం కజ్జికాయలు బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో మనం సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. సో మనం వీటిని కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. రొటీన్ కజ్జికాయల కన్నా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటాయి, డిఫరెంట్గా కూడా ఉంటాయి. సో మనకి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి. అండ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. సో మనకు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఎంత డెలిషియస్గా టేస్టీ పూర్ణం కజ్జికాయలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా ఫ్రెండ్స్. మనకు జాగరీ అండ్ గీ ఉంది కాబట్టి చాలా హెల్దీగా ఉండిద్ది. డెఫినెట్గా మీరు ట్రై చేయాలి. అండ్ కిడ్స్కి ఇలా ప్రిపేర్ చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా బాడీకి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం ఇంకో రెసిపీతో మళ్ళీ కలుస్తాడు. టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, బాయ్.